చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శోభన్ బాబు గారితో బాగా చేశారు కదా. మెడ్రాస్ వచ్చిన కొత్తలో నేను ఆయన పక్కన ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. ఓకే. మా అమ్మ మార్కెట్కి వెళ్తా ఉంటే ఆయన వైఫ్ ఆవిడకి ఏమైనా కావాలని తెప్పించుకునేది. అంత క్లోజు. ఇండస్ట్రీకి రాలేదు ఇంకా. ఇండస్ట్రీకి ప్రయత్నం చేస్తూనే లాయర్గా చదివారు ఆయన. అప్పుడే ఏదో రామారావు గారి సినిమాలో ఏమో లక్ష్మణ్ వర్షం ఏదో వచ్చింది ఆయనకి ఫస్ట్ సినిమా. డే 1 నుంచి చూస్తున్నారు శోభన్ బాబు గారిని. మీ నైబర్స్ అనుకున్నారమ్మా ఇప్పుడు సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అవును. ఆయన ఫస్ట్ నుంచి ఆ జాగ్రత్త ఉందా? ఏమైనా చెప్తుంటారా మీకు లైఫ్ ఇలా కొనాలి అలా కొనాలని కూడా? కూర్చుంటే మాట్లాడుకుంటాం బాగానే, కానీ నాకు తెలుసు ఆయన చాలా ఆస్తులు కొన్నారు అని. ముందు నుంచే ఎక్కువ జాగ్రత్త ఆయన కదా. బాగా మేము ఆ రోజుల్లో 30 పావులా పెట్టి మేము ఏదైనా తెచ్చుకుంటే కూర ఆమె పావులా ఇచ్చి తెప్పించుకునేది. అంటే ఒక్కతే అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరే వాళ్ళు. అంత జాగ్రత్త అంటే ఆయన చెప్పటం వల్లే ఆవిడ అలా చేసేదని ఆయన తర్వాత ఆయన గురించి తెలిసిన తర్వాత మాకు అనిపించింది. అది కూడా లవ్ మ్యారేజ్ వాళ్ళది కూడా. మీకు ఎప్పుడు సలహా ఇవ్వలేరా స్థలాలు ఇలా కొనండి అలా కొనండి అని? శోభన్ బాబు గారు ఎక్కువ లేడీ ఆర్టిస్టులకు ఎక్కువ చెప్తుంటారంట ఆయన అని చాలామంది చెప్పారు. నాకు ఎప్పుడు చెప్పలేదు, అయితే బాగా క్లోజ్గానే ఉంటాడు ఆయన కూడా. నాగేశ్వరరావు గారి ఫాలోయింగ్ ఎక్కువ ఆయనకి. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు కొన్ని చెప్పుకుంటారు. ఆయన కొంచెం టీచింగ్ ఎక్కువ చేస్తారు నాగేశ్వరరావు గారు. ఇలా ఉండాలి అలా ఉండాలి ఆయన అన్ని ఫాలో అవుతుంటారు ఈయన. ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో, యాక్టర్స్లో, హీరోస్లో బాగా ఇష్టమైన ఎవరు మీకు? చూస్తుంటారా ఇప్పుడున్న సినిమాలో? థియేటర్కి చాలా సంవత్సరాలు అయిపోయిందండి, టీవీలో చూడటమే. ఇప్పుడు వచ్చే మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అంతా బాగానే చేస్తూ ఉన్నారు. బాగా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది. అందులో ఎక్కువగా నార్త్ ఇండియన్ హీరోయిన్స్. మనవాళ్ళు తక్కువే కదండి. అవునవును. అల్లు అర్జున్ కూడా బాగా డాన్స్ చేస్తున్నాడు, వాడు మేనమామ. అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం బాగా. సో మీరు యాక్ట్ చేసిన అందరు మనవాళ్ళు ఇప్పుడు హీరోలు. అవును. ఎన్టీఆర్ గారు, అల్లు రామలింగ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు, అవును, ప్రభాస్. ఎక్కువ ఎవరి సినిమాలు చూస్తారు? మహేష్ బాబు సినిమా చూస్తాను. బాగా చూస్తారా? నచ్చింది బాగా ఆయన యాక్టింగ్, ఆయన స్టైల్ అంతా బాగుంటుంది. హీరోయిన్స్లో కాజల్. ఓ బాగానే ఫాలో అవుతున్నారు అయితే. చూడండి, నిజంగా మనిషికి కావాల్సింది ప్రశాంతత. ఎన్ని పోయినా కానీ మీ మనసులో కొంచెం ఉంటుంది బాధ, సంపాదించింది పోయిందే అని. బట్ చివరి రోజుల్లో హ్యాపీగా బతుకుతున్నారు కదా, ఇబ్బంది లేకుండా. ఇబ్బంది అనుకుంటే ఇబ్బంది అండి, ఇబ్బంది లేదంటే ఏమీ లేదు. ఏం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా ఇప్పుడున్న యూత్కి? అంటే ఇంత లైఫ్ చూశారు, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు, 100 కోట్లు సంపాదించారు, 100 కోట్లు అలానే నీరుగారిపోయింది. ఇన్ని చూసిన తర్వాత వాట్ ఈజ్ లైఫ్, జీవితం అంటే ఏమనిపించింది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే? ఇవాళ యుగంకి మనం ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళే చెప్తారు మనకి. అంత బాగా వాళ్ళు ఆలోచించగలరు ఇవాళ యూత్ కానీ, ఇవాళ జనరేషన్ కానీ. ఈ తరంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అప్పుడు మా తరంలో అలా లేకుండా పోయాం మేము, ఆ జాగ్రత్తలు పాటించలేకపోయాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.